దేవయాని కథ అనే చందమామ కథ చెప్పుకుందాం. శుక్రుడు భృగు వంశంలో పుట్టినవాడు. విద్యావంతుడు, తపశ్శాలి. ఆయనను దైత్యులు, దానవులు తమ గురువుగా పెట్టుకున్నారు. ఋషపర్వుడనే దానవేశ్వరుడి నగరంలో శుక్రాచార్యుడు తన కుమార్తె అయిన దేవయానితో నివాసం చేస్తుండేవాడు. తరచూ దేవదానవులకు యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలలో చనిపోయిన దానవులను శుక్రాచార్యుడు బతికిస్తూ ఉండేవాడు. ఏమంటే ఆయన వద్ద మృత సంజీవని అనే మంత్రం ఉండేది. అది చచ్చిన వారిని బతికిస్తుంది. దేవతలకు గురువు బృహస్పతి. ఆయనకు మృత సంజీవని తెలియదు. అందుచేత చచ్చిపోయిన దేవతలు బతికే అవకాశం లేకపోయేది. ఇది దేవతలకు పెద్ద సమస్య అయిపోయింది. వారు ఆలోచించి ఒక ఉపాయం చేశారు. బృహస్పతి కొడుకైన కచుడితో, బాబు, నీవు వెళ్ళి శుక్రాచార్యుడికి శిష్యత్వం చేసి ఎలాగైనా మృత సంజీవని విద్య సాధించుకురా. శుక్రుడికి వినయ విధేయతలతో శుశ్రూష చేసి ఆయనను మెప్పించి ఆయన కుమార్తె దేవయానిని కూడా నీ సేవతో మెప్పించు. లేకపోతే కార్యభంగం కలగగలదు అని చెప్పారు. కచుడు ఇందుకు సమ్మతించి ఋషపర్వుడి నగరం వెళ్ళాడు. శుక్రాచార్యుణ్ణి చూసి వినయంతో నమస్కరించి తాను బృహస్పతి కుమారుణ్ణని, ఆయన వద్ద శిష్యత్వం చేయవచ్చానని చెప్పుకున్నాడు. దేవతల గురువు యొక్క కొడుకు తనను గురువుగా ఎన్నుకున్నందుకు శుక్రుడు చాలా సంతోషించాడు. కచుడు శుక్రాచార్యుడి ఇంట ఉండి తన గురువు, ఆయన కుమార్తె దేవయానిని కూడా మెచ్చుకునే విధంగా సేవలు చేశాడు. ఒకనాడు కచుడు తన గురువుగారి హోమధేనువులను మేపడానికి అరణ్యానికి తీసుకుపోయి కొంతసేపు సమిదలు ఏరి అలసిపోయి ఒక మర్రి చెట్టు నీడన కూర్చున్నాడు. అప్పుడు కొందరు దానవులు అటుగా వచ్చి కచుణ్ణి చూసి, ఎవరు నీవు అని అడిగారు. నేను బృహస్పతి కొడుకును, శుక్రాచార్యుల వారి శిష్యుడిగా ఉంటున్నాను అని కచుడు వారితో చెప్పాడు. ఆ మాట విని దానవులకు మండిపోయింది. వీడు మన గురువు వద్ద మృత సంజీవని సంపాదించాలని వచ్చి ఉంటాడు అనుకుని కచుణ్ణి చంపి అతడి శరీరాన్ని తునకలు చేసి తోడేళ్లకు వేసి తమ దారిన తాము వెళ్ళిపోయారు. సాయంకాలం అయ్యింది. హోమధేనువులు అలవాటు చొప్పున ఇంటికి తిరిగి వచ్చాయి. కచుడి జాడలేదు. అతని పైన అప్పటికే చాలా వ్యామోహం పెంచుకున్న దేవయాని తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న, అగ్నిహోత్రాల వేళ దాటినా కచుడింకా ఇంటికి రాలేదు. ఏ మృగం వాతపడ్డాడో, రాక్షసుల పాలపడ్డాడో అని పెద్దగా శోకాలు పెట్టింది. శుక్రుడు దివ్య దృష్టి చేత కచుడి చావు తెలుసుకునే మృత సంజీవని ప్రయోగించాడు. వెంటనే కచుడు బతికి తోడేళ్ల పొట్టలు చీల్చుకొని బయటికి వచ్చి ఇల్లు చేరుకున్నాడు. అతన్ని చూసి దేవయాని ఇంత ఆలస్యమైందేమి అని అడిగింది. కచుడు అరణ్యంలో తనను దానవులు చంపగా మృత సంజీవని ప్రభావంతో బతికి వచ్చానని చెప్పాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు దేవయాని కచుణ్ణి పూలు కోసి తెమ్మని అడవికి పంపింది. అక్కడ దానవులు తటస్థపడి కచుణ్ణి మళ్ళీ చంపి చూర్ణం చేసి సముద్రంలో కలిపేశారు. ఈసారి కూడా దేవయాని అతన్ని తండ్రి ద్వారా బతికించుకున్నది. అయినా దానవులు కచుడిపైన పగబట్టారు. అతను పూల కోసం అడవికి వచ్చి మూడో మారు తమకు దొరికినప్పుడు వారు అతన్ని చంపి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను మద్యంలో కలిపి తెచ్చి శుక్రాచార్యుడి చేత తాగించారు. కచుడు ఎంతకు ఇంటికి తిరిగి రాకపోయేసరికి మళ్ళీ దానవులు అతన్ని చంపి ఉంటారని గ్రహించి దేవయాని పెద్ద పెట్టున శోకాలు ప్రారంభించింది. శుక్రుడు కూతురుతో, ఇక నీవు కచుడి కోసం విచారించకు. దానవులు వాడి మీద పగబట్టారు. తమ కోసం ఉపయోగపడే మృత సంజీవినితో వాడు బతకడం వారు అసలు సహించలేరు. అందుకే వాణ్ణి మళ్ళీ మళ్ళీ చంపుతున్నారు. వాడికి మంచి లోకాలు కలుగుగాక అన్నాడు. కచుడు బతికి తీరాలని దేవయాని మంకుపట్టు పట్టింది. అతను ఒక్క క్షణం కనిపించకపోతే తన ప్రాణం కొట్టుకుపోతుందని, అతన్ని బతికించకపోతే తాను తిండి మాని చచ్చిపోతానని తండ్రిని బెదిరించింది. నీ మూర్ఖత్వమే నీది. నేను వాణ్ణి ఎన్నిసార్లు బతికించినా దానవులు వాణ్ణి చంపే తీరుతారు. శిష్య వాత్సల్యం కొద్దీ నేను వాళ్ళని కోపడలేనైతిని అంటూ శుక్రుడు మృత సంజీవిని ప్రయోగించాడు. దాని ప్రభావం చేత కచుడికి ప్రాణాలు తిరిగి వచ్చాయి. అతను శుక్రాచార్యుడి పొట్టలో నుంచి, అయ్యా, నేను మీ పొట్టలో ఉన్నాను. బయటికి వస్తే మీకు అపాయం.
ఇప్పుడేది దారి అని కేక పెట్టాడు. నా పొట్ట చీల్చిగాని బయటికి రాలేవు. పొట్ట చీల్చుకుని నీవు బయటికి వస్తే నేను చావక తప్పదు. నీవు చస్తే దేవయానికి ఎంత బాధో, నేను చచ్చినా దానికి అంతే బాధ. అందుచేత నీకు మృత సంజీవని ఉపదేశిస్తాను. దాని ప్రభావంతో నన్ను బతికించు అన్నాడు శుక్రాచార్యుడు. కచుడు మృత సంజీవని ఉపదేశం పొంది శుక్రాచార్యుడు పొట్ట చీల్చుకుని బయటికి వచ్చి తిరిగి ఆయనను బతికించాడు. ఇది జరిగాక శుక్రాచార్యుడు మద్య నిషేధం ఒక నియమంగా ప్రకటించాడు. మద్యపానం బ్రహ్మహత్యతో సమానమన్న నియమాన్ని మునులు దేవతలు కూడా అంగీకరించాలని ఆయన కోరాడు. మొత్తం మీద కచుడు వచ్చిన పని అయిపోయింది. అతను మరికొంతకాలం ఉండి స్వస్థలానికి ప్రయాణం కట్టాడు. అప్పుడు దేవయాని అతనితో, నా మనసంతా నీ మీదనే పెట్టుకుని ఉన్నాను. నిన్ను దానవులు చంపినప్పుడల్లా బతికించుకున్నాను. అందుచేత నీవు నన్ను తప్పక పెళ్లి చేసుకో అన్నది. అయ్యో, నీవు గురుపుత్రివి, తోబుట్టు లాంటి దానివి, ఇలా మాట్లాడరాదు అన్నాడు కచుడు. దేవయానికి మండిపోయి, నా తండ్రి నీకిచ్చిన సంజీవని మంత్రం నీకు ఫలించుకుండుగాక అని శపించింది. నిన్ను బ్రాహ్మణులెవరూ పెళ్లాడకుండుగాక అని కచుడు దేవయానికి ఎదురు శాపమిచ్చి స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. అతను మృత సంజీవని విద్యను దేవతలకు చెప్పాడు. అది మొదలు దేవతలు కూడా తమలో చచ్చిన వారిని బతికించుకుంటూ వచ్చారు. వృషపర్వుడికి శర్మిష్ఠ అని ఒక కూతురున్నది. ఆమె 1000 మంది చెలికత్తెలను దేవయానిని వెంట పెట్టుకొని ఒకనాడు వన విహారానికి బయలుదేరింది. అక్కడ వారు ఒక మడుగులో స్నానం చెయ్యాలనుకున్నారు. తమ తమ చీరలను విప్పి గట్టున పెట్టుకుని మడుగులోకి దిగారు. వారు జలక్రీడలాడి గట్టు మీదికి వచ్చే లోపల గాలికి బట్టలన్నీ కలిసిపోయాయి. ఒకరికన్నా ఒకరు ముందుగా బట్టలు కట్టుకోవాలని పోటీలు పడడంలో శర్మిష్ఠ దేవయాని చీర కట్టేసుకున్నది. దేవయానికి శర్మిష్ఠ చీరే మిగిలింది. ఓసి రాక్షసి, నేను బ్రాహ్మణ స్త్రీని, మీ గురువుగారి కుమార్తెను. నీ చీరే నేనెలా కట్టుకుంటాను? నా చీర నీవెందుకు కట్టావు అని దేవయాని శర్మిష్ఠపై పోట్లాటకు వచ్చింది. ఓసి బిచ్చగత్తె, మీ తండ్రి మా తండ్రి ఇచ్చినది పుచ్చుకొని బతుకుతున్నాడు. దీనికే ఇంత గర్వమా? నా చీర నీవెందుకు కట్టుకోవు అంటూ శర్మిష్ఠ దేవయానిని సమీపంలో ఉండే బావిలోకి తోసి తన చెలికత్తెలతో సహా ఇంటికి వెళ్ళిపోయింది. శర్మిష్ఠ అనుకున్నట్టు దేవయాని బావిలో పడి చావలేదు. ఆ సమయంలోనే చంద్రవంశపు రాజైన యయాతి వేటకై ఆ ప్రాంతానికి వచ్చి దాహం కావడం చేత నీటి కోసం బావి వద్దకు వెళ్ళి లోపలికి చూసేసరికి ఆయనకు దేవయాని కనబడింది. ఆయన ఆమె కుడి చేతిని తన కుడి చేత బట్టి పైకి లాగి వెళ్ళి వస్తానని చెప్పి తన నగరానికి వెళ్ళిపోయాడు. అంతలోనే గార్నిక అనే పరిచారిక అటుగా వచ్చింది. దేవయాని దానితో జరిగిన సంగతంతా చెప్పి, నీవు మా నాన్నతో నేనిక్కడ ఉన్నానని, నేనా వృషపర్వుడి నగరంలో అడుగుపెట్టనని చెప్పు అని పంపింది. త్వరలోనే శుక్రుడు ఆదుర్దాగా తన కుమార్తె ఉన్న చోటికి వచ్చి, అమ్మా, నీవు శర్మిష్ఠను ఏమన్నావేమిటి? ఉట్టి పుణ్యానికి నీకింత ఘోరం ఎందుకు చేస్తుంది అని అడిగాడు. నాన్న, శర్మిష్ఠ నన్ను బిచ్చగాడి కూతురునని నిందించింది. ఆ మాటే నిజమైతే నేనిప్పుడే వెళ్ళి దాని కాళ్ళు పట్టుకుంటాను అన్నది దేవయాని. అమ్మా, నీవు ఎవరి కూతురువో లోకమంతా ఎరుగు, వృషపర్వుడే ఎరుగు. కాని మనకు క్రోధం తగదు. శర్మిష్ఠ రాజు కూతురు, పైపెచ్చు అజ్ఞానురాలు. దాని మాటలు పట్టించుకోక నా వెంటరా, పోదాం అని శుక్రాచార్యుడు అన్నాడు. చిచి, నేనంటే అంత తేలిక భావం గల దాని దగ్గర ఉండడం కన్నా చావడం మేలు. నేను మాత్రం ఆ నగరానికి రాను, ఇంకెక్కడికైనా పోతాను అన్నది దేవయాని. తల్లి, నాకు నీవు తప్ప ఇంకెవరున్నారు? పోతే ఇద్దరము కలిసి పోదాం పదా అని శుక్రుడన్నాడు. ఈలోపుగా వృషపర్వుడికి జరిగిందంతా తెలిసింది. ఆయన స్వయంగా తండ్రి కూతుళ్ళున్న చోటికి వచ్చి, మీరిద్దరూ ఈ అడవిలో ఉన్నారేమిటి? పురానికి పోదాం పదండి అన్నాడు. ఆయనతో శుక్రుడు, రాజా, మీ రాక్షస చర్యలు నాకేమీ నచ్చలేదు. నా శిష్యుడైన కచుణ్ణి నీ మనుషులు చంపారు. ఇప్పుడు నీ కూతురు శర్మిష్ఠ నా కూతురుని బావిలో తోసి వెళ్ళిపోయింది. నేను మీకు ఎంత మంచి చేసినా మీ వల్ల నాకు కీడే కలుగుతున్నది అన్నాడు.
వృషపర్వుడు ఈ మాటకు చాలా నొచ్చుకొని, అయ్యా, మీరు మాకు ప్రాణదానం చేశారు. మేము మా సంపదలు సమస్తము మీవి కావా? మమ్ము అనుగ్రహించండి అన్నాడు. నా మాట ఏమైనా నా కూతురిని సమాధానపరచు అన్నాడు శుక్రాచార్యుడు. అమ్మా, నీకేం కావాలో చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను, మా మీద ఆగ్రహించకు అని వృషపర్వుడు దేవయానిని బతిమాలుకున్నాడు. నేను పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్ళేటప్పుడు నా వెంట 1000 మంది దాసీలలో ఒకతిగా శర్మిష్టను పంపండి, ఇదే నా కోరిక అన్నది దేవయాని. వృషపర్వుడు అప్పటికప్పుడే శర్మిష్టను అక్కడికి పిలిపించి ఆమెకు దేవయాని కోరికను తెలిపాడు. శర్మిష్ట అంతా విని, దేవయాని, నీవు కాపురానికి వెళ్ళేటప్పుడు నా 1000 మంది దాసీలతో నేను కూడా వచ్చి నీకు సేవ చేస్తాను అన్నది. దేవయాని ఎత్తి పొడుపుగా, నువ్వు బిచ్చగాడి కూతురికి దాసిగా ఉండగలవా అని అడిగింది. ఈ మాట శూలంలాగా తలిగినప్పటికీ శర్మిష్ట దానవుల క్షేమం కోరి సహించి ఊరుకున్నది. దేవయాని వృషపర్వుడి పురానికి తిరిగి వచ్చి శర్మిష్ట చేత పరిచర్యలు చేయించుకోనారంభించింది. ఒకనాడు దేవయాని శర్మిష్ట 1000 మంది దాసీలు మరి 1000 మంది పరిచారికలు వనవిహారం కోసం పూర్వం వెళ్ళిన స్థలానికే వెళ్లారు. దేవయాని ఒక చోట కూర్చుని 2000 మంది చేత పరిచర్యలు చేయించుకుంటుండగా మళ్ళీ యయాతి అక్కడికి వచ్చాడు. చుక్కలలో చంద్రునిలాగా ప్రకాశిస్తున్న దేవయానిని శర్మిష్టను చూసి, మీరెవరు అని అడిగాడు. దేవయాని ఆయనతో, దానవ గురువైన శుక్రాచార్యుని కుమార్తెనని, శర్మిష్ట దానవరాజైన వృషపర్వుడి కూతురని, ఒకనాడామె తనను బావిలో తోయడం మూలాన తనకిప్పుడు దాసి అయిందని చెప్పి, రాజా, ఆనాడు బావిలో నుంచి నన్ను పైకి లాగడానికి నా చెయ్యి పట్టుకున్నావు, అదే మన పాణిగ్రహణం. నేను నిన్ను తప్ప మరొకరిని పెళ్లాడడం భావ్యం కాదు, అందుచేత నన్ను పెళ్లాడు అన్నది. యయాతి ఆమెతో, నేను క్షత్రియుణ్ణి, నహుషుడి కొడుకును. క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం ఆడడానికి ధర్మం ఒప్పదు అన్నాడు. మా నాన్నకు ధర్మాన్ని శాసించే శక్తి ఉన్నది. మన ఇద్దరి వివాహము సక్రమమైనదని ఆయన చేతనే చెప్పిస్తాను అంటూ ఒక పరిచారికను పంపి శుక్రుణ్ణి పిలిపించింది. శుక్రుడు వచ్చి దేవయాని చెప్పినదంతా విని యయాతితో, నీవు నా కుమార్తెను తప్పక పెళ్లాడవచ్చు, అందువల్ల నీకేమీ దోషం రాకుండా నేను వరమిచ్చేశాను. దేవయాని వెంట ఈ 2000 దాసీలను తీసుకుపో. ఈ శర్మిష్టకు అన్నవస్త్రాలన్నీ ఏర్పాటు చెయ్యి గాని అంతకు మించి దీనితో ఎలాంటి సంబంధము పెట్టుకోకు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. యయాతి దేవయానిని పెళ్లాడి మామగారు ఇతర దానవులు ఇచ్చిన కానుకలన్నీ పుచ్చుకొని భార్యతోనూ శర్మిష్టతోనూ 2000 మంది పరిచారికలతోనూ తన పురానికి వెళ్ళిపోయాడు. ఆయన దేవయానికి ఒక ఇల్లు కట్టించి ఆమె కోరికపై శర్మిష్టకు మరొక ఇల్లు అశోకవనం చెంత కట్టించాడు. కాలక్రమాన దేవయాని యయాతికి యదువు, తుర్వసుడు అనే కొడుకులను కన్నది. ఈ లోపల శర్మిష్ట తన ఒంటరి జీవితం తలుచుకొని కుమిలిపోయింది. దేవయాని వరించినట్టే తాను కూడా యయాతిని వరించడానికి నిశ్చయించింది. ఒకనాడు యయాతి అశోకవనంలో ఒంటరిగా తిరుగుతుండగా శర్మిష్ట ఆయన వద్దకు పోయి తన మనసులో మాట చెప్పింది. యయాతి శుక్రాచార్యుల ఆజ్ఞ మీరడానికి భయపడి కూడా శర్మిష్ట కోరిక తోసెయ్యలేక ఆమెను రహస్యంగా పెళ్లాడాడు. వారికి ధ్రువ్యుడు, అసుడు, పూరుడు అని 3 కొడుకులు పుట్టారు. శర్మిష్టకు కొడుకులు కలిగారని తెలిసి దేవయాని ఆమెను, కన్యవు కదా, నీకు పిల్లలు ఎలా పుట్టారు అని అడిగింది. శర్మిష్ట సిగ్గుపడుతూ, ఒక ఋషి అనుగ్రహం వల్ల కలిగారు అని చెప్పింది. కానీ శర్మిష్ట కన్న పిల్లలలో తన భర్త అయిన యయాతి పోలికలుండడం గమనించి నిజం తెలుసుకుని భర్తతో పోట్లాడి ఆమె తన తండ్రి అయిన శుక్రాచార్యుడి వద్దకు బయలుదేరింది. యయాతి భయపడుతూ ఆమె వెనుకనే బయలుదేరాడు. దేవయాని చెప్పినదంతా విని శుక్రాచార్యుడు యయాతిపై మండిపడి ముసలివాడివి కమ్మని శపించాడు. యయాతి ఆయన కాళ్ళపై పడి, నేను దేవయానితో ఇంకా ఎంతో కాలం సుఖపడాలనుకున్నాను, దయ ఉంచి శాపం ఉపసంహరించండి అని వేడుకున్నాడు. నా శాపం తగిలే తీరుతుంది, కానీ ఎవడైనా యవ్వనుడు నీ వార్ధక్యం తీసుకుంటే నీకు యవ్వనం వచ్చేటట్టు అనుగ్రహిస్తాను అన్నాడు శుక్రుడు.
యయాతి దేవయానికి 2 కొడుకులను, శర్మిష్టకు 3 కొడుకులను కన్నాడు. అందుచేత ఆయన వారిని ఒక్కొక్కరిని పిలిచి, నా వార్ధక్యం తీసుకుని నీ యవ్వనం నాకివ్వు అని అడిగాడు. ఇందుకు దేవయాని కొడుకులు సమ్మతించలేదు. శర్మిష్ట కొడుకులలో కూడా పెద్దవాళ్ళిద్దరూ సమ్మతించలేదు. ఆఖరువాడు పూరుడు మాత్రం సమ్మతించాడు. పూరుడు యవ్వనంలో యయాతి చాలా కాలం భోగాలను అనుభవించి చివరకు వాడి యవ్వనం వాడికి తిరిగి ఇస్తూ తన రాజ్యం వాడికి ఒక్కడికే ఇచ్చి చనిపోయాడు. దేవయాని ఎన్ని అవస్థలు పడినా చివరకు యయాతికి వారసుడు శర్మిష్ట కొడుకే అయ్యాడు. కథ సమాప్తం. శుభం.